హాయ్ యస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమ తన యాంకరింగ్తోనూ తన నటనతోనూ అందరినీ మెప్పించింది. సుమ కనకాల అలాగే రాజీవ్ కనకాల వాళ్ళ కుటుంబం వీళ్ళందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో సీరియల్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద కానీ ప్రేక్షకులందరినీ కూడా మెప్పించారు. అయితే వారికి సంబంధించిన వారసులు ఇప్పుడు తెర మీదకి రాబోతున్నారు. వారే వాళ్ళ కొడుకు సుమ కనకాల అలాగే రాజీవ్ కనకాల కొడుకైనటువంటి రోషన్ హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాని బబుల్ గమ్. అయితే బబుల్ గమ్ సినిమాలో హీరోయిన్గా మానస చౌదరి నటించారు. అయితే ఈ సినిమా మొత్తం కూడా యూత్కి టార్గెట్గా నిలిచిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు రవికాంత్ పేరేపు. ఇతను ఇంతకుముందు క్షణం సినిమా తీశాడు. అదేవిధంగా కృష్ణ హిజ్ లీలా అనే సినిమాను కూడా తీశాడు. ఈ రెండు సినిమాలు కూడా చాలా మంచి పేరుని సంపాదించుకున్నాయి. క్షణం సినిమాలో అవిడి సుశేష్ నటించారు. అనసూయ కూడా మంచి పాత్ర పోషించిందని చెప్పాలి. ఆ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ని అందుకుంది. ఇంకా శ్రీకృష్ణ హిజ్ లీలా సినిమా కూడా యూత్ని టార్గెట్ చేస్తూ యూత్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని వాటిని తీసుకుని బేస్ చేసుకున్న సినిమా. ఆ సినిమా కూడా మంచి పేరు సంపాదించింది. అయితే ఇక ఈ రెండింటికి దర్శకత్వం వహించిన రవికాంత్ పేరేపు ఇప్పుడు కేవలం యూత్ని టార్గెట్గా ఇప్పుడు బబుల్ గమ్ అనే సినిమా కూడా తీశారు. అయితే పేరుకు తగ్గట్టుగానే సినిమా సాగుతూనే ఉన్నట్టుగా అనిపించింది. మరి ఈ సినిమా కథకు వస్తే ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఈ సినిమా కథలో ముఖ్యంగా రోషన్ అనేవాడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అతనికి ఒక కళ ఉంటుంది. ఏంటి అంటే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎప్పుడైనా నేను ఒక డీజే అవ్వాలి అన్న ఉద్దేశంతో తను ఆ డ్రీమ్స్ని ఫాలో అవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే అతను ఒక పబ్లో అవకాశం వచ్చినప్పుడు డీజేగా ప్రయత్నిస్తాడు. అదే పబ్లో అనుకోకుండా హీరోయిన్ అక్కడికి రావడం జరుగుతుంది, మానస చౌదరి. సో రోషన్ మానస చౌదరి మధ్యలో కొన్ని సంఘటనల వల్ల వాళ్ళిద్దరి మధ్య లవ్ అయితే పుడుతుంది. కాకపోతే ఇక్కడ మానస చౌదరి క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఈ అమ్మాయి చాలా డబ్బున్న అమ్మాయి కాబట్టి అబ్బాయిలందరినీ కూడా ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుందాం, ఒక ఆడుకునే వస్తువు అనే ఉద్దేశంతోనే ట్రీట్ చేస్తుంది తప్ప ఎవరిని కూడా పెద్దగా సీరియస్గా ఎవరిని కూడా హానెస్ట్గా తీసుకోవద్దు తన లైఫ్లో. సో దాని గురించి ఈ రోషన్ని కూడా కలిసినప్పుడు ఊరికే టైంపాస్కి ఎంజాయ్ చేద్దాం, టాయ్ లాగానే వాడుకుందాం అన్నట్టుగా ట్రీట్ చేస్తుంది. అయితే వీళ్ళిద్దరు ప్రయాణంలో ఏం జరుగుతుందంటే, అనుకోకుండా మానస చౌదరి రోషన్ లవ్లో సీరియస్గానే పడిపోతుంది. ఆ అబ్బాయిని సీరియస్గా లవ్ చేయడం మొదలు పెడుతుంది. సో అతనికి కావాల్సినవన్నీ కూడా ఇప్పిస్తుంది. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి, ఈ అమ్మాయి కాస్త సంపన్నురాలు కాబట్టి అతనికి ఏమైతే కావాలో అన్నీ కూడా కొనిస్తుంది. బట్టలు కొనివ్వడం కానీ, షాపింగ్ చేయించడం కానీ, అతని క్రెడిట్ కార్డు ఇవ్వడం కానీ, ఆఖరికి కారు కూడా కొనిస్తుంది అనమాట. సో ఇంత చేసి తన్ని బాగా చూసుకుంటుంది, బాగా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే సిన్సియర్గా లవ్ చేసింది. ఫస్ట్ అయితే ఊరికైనా టైంపాస్ కనుగొన్నా, తర్వాత సిన్సియర్గా లవ్ చేసి తన్ని హానెస్ట్గా లవ్ చేస్తున్న టైంలో రోషన్ ఏం చేస్తాడంటే, మరో అమ్మాయితో లవ్ అని కాదు, మరో అమ్మాయితో రొమాన్స్ చేయడం చూస్తూ ఉంటాడు. వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ సీన్ని చూసిన మానస చౌదరికి చాలా హర్ట్ అనిపిస్తుంది. సో వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం, వేరే అమ్మాయితో అలా ఫిజికల్గా కలవడం చూసి ఈ అమ్మాయికి కోపం వచ్చి వెంటనే ఇంకా ఏవైతే ఇచ్చిందో అన్నీ కూడా తీసేసుకుంటుంది అనమాట. డబ్బులు దగ్గర నుంచి షాపింగ్ చేసినటువంటి ఐటమ్స్ కానీ, కార్ కానీ, బట్టలు కానీ, ఏవైతే గిఫ్ట్స్ ఇస్తుందో అన్నీ కూడా వెనక్కి తీసుకొని తను రోడ్డును పడేస్తుంది. ఇక తను రోడ్డును పడిన వెంటనే రోషన్ ఒక ఆలోచనకు వస్తాడు. ఏంటంటే, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, అంటే ఇది లవ్ కాదని ఏదో ఒక ఉద్దేశంతో, అంటే కసి పెరిగి ఖచ్చితంగా ఏ విధంగానైనా నేను, అంటే నా దగ్గర లేవు కాబట్టి నన్ను ఇట్లా రోడ్డును పడేసింది, అదే నాకుంటే నాకు ఈ గతి రాదు కదా అనే ఉద్దేశంతో పట్టుదలతో డబ్బు సంపాదించాలి, ఒక రేంజ్కి రావాలి, ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ కథలో భాగంగా అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక రేంజ్కి, ఒక స్టార్ అయ్యే విధంగా నడవడమే కథ అనమాట. వన్స్ అతను మళ్ళీ ఒక స్టార్ అయ్యి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ హీరోయిన్ తన్ని కలిసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు. సో మొత్తానికి ఈ స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయి వల్లనే అతను ఒక రేంజ్కి రావడం, ఒక గొప్ప స్టార్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇతన్ని కలిసి మళ్ళీ లవ్ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. సో ఎప్పటిలాగానే ఈ సినిమా యాజ్ యూజువల్గా ఉంది. మీరు గమనించుకున్నట్టయితే ఒక 2 సినిమాలని కలిపి కొట్టినట్టు అనిపిస్తుంది. ఒకటి అర్జున్ రెడ్డి సినిమా, ఇంకో డీజే టీర్లు సినిమా. ఈ రెండింటిని కలిపి
సినిమాటోగ్రఫీ తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజే టిల్లులో ఉన్నటువంటి ఆ కామిక్ కానీ లేకపోతే ఆ పబ్స్ కల్చర్ కానీ అవన్నీ కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అర్జున్ రెడ్డిలో కనిపించినటువంటి లిప్ లాక్స్ కానీ సీన్స్ కానీ ఆ రొమాన్స్ కానీ అవన్నీ కూడా ఇందులో ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అయితే ఈ రవికాంత్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఎక్కువగా యూత్ని టార్గెట్ చేసే విధంగా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. కథ మీద కన్నా వీళ్ళ మధ్య రొమాన్స్, లవ్ సీన్స్, లిప్ లాక్స్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి సీన్లు కూడా ఎక్కువగా ఇవే చేయించడం అనేది చూపించడం అనేది కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. ఇప్పుడున్న యూత్కి జనరేషన్కి అందరికి కూడా వీటికి అట్రాక్ట్ అవుతారు అని చెప్పి మరి ఇలా తీసాడో ఏంటో తెలియదు. కానీ సినిమా నిజంగానే బబుల్ గమ్కి ఎలా బబుల్ గమ్కి ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఆ సినిమా స్టోరీ కానీ దాన్ని కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా బబుల్ గమ్ కనుక తింటే మనకి ఫస్ట్ తీయగా ఉంటుంది, తీయగా ఉండి నమిలి తిన్న తర్వాత లాస్ట్కి పిప్పి మిగులుతుంది, సప్పగా అయిపోతుంది. సప్ప అయిపోయిన తర్వాత ఆ పిప్పిని ఊసి పడేస్తాం. ఆ విధంగా ఈ సినిమాలో ప్రేమ ఫస్ట్ తీయగా ఉంటుంది, ఉండి తీయగా ఉండి తర్వాత మొత్తం ఆ లవ్లో ఉన్న తర్వాత సప్పగా అయిపోయి తర్వాత ఊసి పడేస్తాము అన్న విధంగానే ఆ సినిమా స్టోరీ తీసారేమో అన్నట్టుగా ఆ సినిమా పేరు బబుల్ గమ్కి ఆ లవ్ స్టోరీకి భలే కనెక్టివిటీ పెట్టారేమో అన్నట్టుగా నాకైతే అనిపించింది. సినిమానైతే బాగా సాగదించాడు. ఓవరాల్గా అయితే మ్యూజిక్ అంతా బాగుంది. ఇంకా మిగిలిన అంశాలను చూసుకున్నట్లయితే మ్యూజిక్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఆ క్యారెక్టర్స్ కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా క్యారెక్టర్స్ ముఖ్య విషయానికి వస్తే హర్షవర్ధన్ వాళ్ళ ఫాదర్గా చేశారు. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా ఒక ఆవిడే. వీళ్ళతో ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉండి 20 years తర్వాత పెళ్లి చేసుకునే ఒక అంశాన్ని కూడా బాగా హైలైట్గా చూశారు. అది సినిమాకి బాగా ప్లస్ అయింది, హైలైట్గా నిలిచింది. ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రిలేషన్షిప్స్ ఎలాంటి వాల్యూ ఇస్తున్నారు అనే దాని మీద మనం దృష్టి పెట్టొచ్చు. సో దాన్ని చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమా మూవీ మేకర్స్ మనకి యాక్చువల్గా చాలా కేర్ తీసుకొని సినిమాటోగ్రఫీ కానీ డిఓపి వాళ్ళందరూ కూడా ప్రతి సీన్ కూడా చాలా బాగా తీశారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవి కానీ కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్, విజువల్స్ అన్నీ కూడా సినిమా అయితే ఒక కమర్షియల్ మూవీ ఎలా తీస్తారో ఆ విధంగా ఉంది. ఇక నటన విషయానికి వస్తే రోషన్ అయితే చాలా బాగా నటించాడు. ఎందుకంటే వాళ్ళ వంశంలోనే ఉంది. సో అందరూ కూడా నటులే, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అత్తమ్మ వీళ్ళందరూ కూడా నటులే కాబట్టి సో వంశం నుంచి వచ్చిన బ్లడ్లో ఉంటుంది కాబట్టి నటన పరంగా కూడా ఎక్కడ కూడా తక్కువ కాకుండా చాలా బాగా నటించాడు. సో నటనకి ఒక హీరోకి ఉన్నటువంటి డ్యాన్స్ కానీ లేదంటే నటన కానీ ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయన్నట్టుగా నిరూపించుకున్నాడు. సో నెక్స్ట్ సినిమాకి రెడీగా ఉన్నట్టు, అంటే ఎవరు కూడా రోషన్ సరిగా చేయలేదు, అవసరం లేదు, వీడు సెట్ కాడు అన్న మాట రాకుండా యా హీజ్ ఫైన్, తనతో సినిమా తీస్తే మేకర్స్ కానీ లేదంటే ప్రొడ్యూసర్ కానీ సేఫ్ అనిపించుకునే విధంగా సినిమానైతే తీయించారు. సుమా కనకాల కానీ రాజీవ్ కనకాల కానీ అతను కూడా నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ మానస చౌదరి కూడా తనకిచ్చిన పాత్రను అయితే చాలా బాగా నటించింది. ఆవిడ ఏదైతే సినిమాకి రొమాంటిక్ సీన్స్ కానీ లేకపోతే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలు కానీ లేదంటే కొన్ని గ్లామర్ రోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సీన్స్ కానీ వీటన్నిటి కూడా చక్కగా నటించింది. తను కూడా సినిమాకి కావాల్సిన న్యాయం అయితే చేసిందని చెప్పేసి నేను అనుకోవచ్చు. ఇక మిగిలిన పాత్రలు కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క పాత్రల్ని చక్కగా నటించారు. అందరూ కూడా ఎక్కడ కూడా తీసిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పాత్రలను అయితే పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా మూవీ మేకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహేశ్వరి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ సినిమాని అయితే నిర్మించారు. సో నిర్మాణం పరంగా కూడా అంతా కూడా చాలా అన్ని అందుబాటులో విధంగా అన్నీ కూడా వాళ్ళ ఏర్పాట్లు అయితే బాగా చేసి సినిమాని అయితే బాగానే నిర్మించారు. అంతేకాకుండా సినిమాకి ఏమాత్రం తగ్గిపోకుండా, కమర్షియల్ సినిమాకి పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గిపోనీయకుండా అన్నీ కూడా ఎలివేషన్స్ అన్నీ కూడా తీయడం బాగా చేశారు. ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర అయితే చైతు జొన్నలగడ్డ. ఆ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఒక ఈ రోల్ ఏదైతే ఉందో సినిమాని మలుపు తీసే విధంగా కూడా ఈ సినిమాని అయితే నిర్మించడం చేశారు. ఇంకా ఆ క్యారెక్టర్ వల్ల సినిమా కూడా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఇంకా మిగిలిన నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పుకున్నట్టు తండ్రి క్యారెక్టర్ హర్షవర్ధన్, ఇంకా తల్లిగా అనన్య, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పండాయి.
ఇంకా మిగిలిన నటులు ఎవరైతే ఉన్నారంటే కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ నేను ఇందాక చెప్పినట్టే, ఇంకా బిందు చంద్రమౌళి, వీళ్ళు కూడా చాలా బాగా నటించారు. ఇంకా సంగీత విషయానికి వస్తే మనకి ఇక్కడ శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. కెమెరా అయితే సురేష్ రఘుతు, కథ రవికాంత్ గారే దర్శకుడే కథను అందించాడు, రవికాంత్ పేరేపు. ఇంకా విష్ణు కొండూరు, సెరిగిని వీళ్ళంతా కూడా కథనైతే మలుచుకున్నారు. దర్శకత్వం యాజ్ యూజువల్ నేను చెప్పిన రవికాంత్ పేరేపు. నిర్మాణం వచ్చేసి పీపుల్స్ మీడియా. ఇంకా ఒక్క మాటలో ఈ సినిమా గురించి మనం చెప్పాలన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సినిమాకైతే బాగా నటించారు కాబట్టి అంటే సినిమా ఓకే ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఈ నెల 12వ తారీఖు 29వ తారీఖు ఈ సినిమా రిలీజ్ చేశారు. మంచి స్పందన అయితే వస్తుంది ఇప్పటి వరకు. ఓవరాల్గా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అబౌట్ 5కి ఇంత రేటింగ్ అయితే నేను ఇవ్వగలుగుతున్నాను. ఇంకా ఈ సినిమా మీకు కూడా నచ్చి అంటే సుమా గారి మీద అభిమానం ఉన్నా, లేకపోతే రోషన్ ఎలా నటిస్తున్నాడు ఏంటి చూడాలనుకున్నా కూడా, అంటే డ్యాన్సులు కూడా బాగా చేశాడు, తన్ని చూడాలనుకున్నా కానీ, ఇంకా ఎవరికైనా యూత్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం కుటుంబ పరంగా వెళ్ళి చూడాల్సిన సినిమా అయితే కాదని అనొచ్చు. ఎందుకంటే కుటుంబానికి అంటే కుటుంబ సభ్యులు కలిసి చూసేంత సినిమా అయితే కాదు. సో స్టూడెంట్స్ లేదంటే యూత్ ఎవరైతే సింగిల్గా వెళ్ళి ఆ సినిమా చూసినట్లయితే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. సో ఓవరాల్గా అయితే సినిమా గురించి అయితే ఇది నా రివ్యూ. అండ్ నెక్స్ట్ వీక్ మరొక మంచి సినిమాతో మంచి రివ్యూ తీసుకొని నేను వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.